హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను సిరిపన్ షుగర్ కోటెడ్ ఆల్మండ్స్ చేస్తున్నానండి. స్నాక్ మనకి మాల్స్లో అండ్ సినిమా థియేటర్స్లో అక్కడ మనకి ఒక పేపర్లో పెట్టి వేడివేడిగా ఆల్మండ్స్ షుగర్ కోటింగ్ చేసిన ఆల్మండ్స్ అమ్ముతూ ఉంటారు కదా. మనం స్నాకింగ్ లాగా తీసుకుంటూ ఉంటాము. అవి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి మనకి నేనైతే ఈరోజు ఒక 1.5 కప్పు ఆల్మండ్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హాఫ్ కప్పు షుగరు, రా షుగరు. అండ్ మనకు ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ సిన్నమన్ పౌడర్ కావాలి. అండ్ అలాగే కొంచెం మనకి ఇది వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా కావాలి, మంచి స్మెల్ వస్తుంది. అండ్ కొంచెం కీ పాయింట్ ఏంటంటే నట్మెగ్ కూడా కావాలండి మనకి. ఇది కూడా నట్మెగ్, కొంచెం ఒక పించ్ నట్మెగ్ కూడా వేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెం షుగర్ తక్కువ వేసుకుంటున్నాను. సో నా ఫ్యామిలీకి తగ్గినట్టు మీరైతే ఇక్కడ నేనైతే ఇప్పుడు మనం ఒక 2 కప్స్ ఆల్మండ్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి 1.5 కప్పు షుగర్ వేసుకుంటారు, లేదంటే 2 కప్స్ కూడా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఈ 1.5 కప్పు ఆల్మండ్స్కి హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను. కావాలంటే లాస్ట్లో చూసుకొని కొంచెం మనకు హనీ కూడా వేసుకోవచ్చు. సో డిపెండ్స్ మనకు ఎంత షుగర్ కావాలో అంత. దీనికి ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ కదండి, నేను మనకి వాటర్ కూడా హాఫ్ కప్పు కంటే కొంచెం వాటర్ కావాలి. అంటే మరి లిక్విడ్ ఎక్కువ ఉండకూడదు, షుగర్ మొత్తం మనకి మునిగేలాగా వాటర్ పడాలి అంతే. చూసుకుందాం ఎలా చేస్తారు. నేను ఇప్పుడు ట్రై చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఆల్మండ్స్ని ఇలా ఒక ప్యాన్లో వేసేసుకొని మనం కొంచెం రెడ్గా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 5 minutes అయితే సరిపోతుంది. మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవ్వండి, మన ఆల్మండ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన లేదండి. ఇవి ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ బర్న్ అయిపోయినట్టు అయిపోతాయి. చూడండి, నేను చూపిస్తాను ఎలా ఉండాలో. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, ఇలా ఉండాలి. ఇంకొంచెం ఇంకొక 1 minute ఫ్రై చేద్దాం. ఇదిగోండి, నేను ఆల్మండ్స్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఫ్రై చేసుకోవటం లేదు. ఇప్పుడు దీనిలోకి నేను ప్యాన్ పెట్టేసుకుంటున్నాను, ఒక థిక్ ప్యాను. మనం దీంట్లోకి సిరప్ చేసుకోవాలి, షుగర్ సిరప్. సో నేను ఇందులోకి ఇదండి, ఇది చూసారు కదా, హాఫ్ కప్ షుగర్. ఇది మీకు ఇంకా కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు, 1 కప్పు. నాకైతే ఈ షుగర్ సరిపోతుంది. సో దీంట్లోకి ఇప్పుడు నేను హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను కదా, దీనికి అంటే 1:1/2 అండి దీనికి. యాక్చువల్గా ఇప్పుడు నేను దీనికి షుగర్ బదుకోండి, ఇది వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేయను, చూస్తాను షుగర్ మెల్ట్. చూద్దాం, ఒక 4-5 టేబుల్స్ ఉంటాయేమో వాటరు స్పూన్స్ వేసాను. చూడండి, షుగర్ మెల్ట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి నేను కొంచెము నట్మెగ్ వేసుకుంటున్నాను. అలాగే నేను దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను నట్మెగ్ వేసుకున్నాను. అందులో అలాగే 1 టేబుల్ స్పూను సిన్నమన్ వేసుకున్నాను. నాకు చూపించాను కదా సిన్నమన్ ఫ్లేవర్, వీడియో మిస్ అయింది. సో మనం అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ కలుపుకొని దీన్ని కొంచెం బాయిల్ చేసుకున్నాము. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో మిగతా వేసుకుంటాను. ఆల్రెడీ ఇల్లంతా సిన్నమన్స్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెము వెనీలా కూడా వేసుకుంటున్నాను. వెనీలా కూడా ఎక్కువ అవసరం లేదండి, అది చాలు. ఎక్కువ సిన్నమన్ ఫ్లేవరే డామినేట్ చేయాలి, వెనీలా అంత ఎక్కువ డామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు షుగర్ కొంచెము థిక్గా అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఆల్మండ్స్ వేసుకుంటాను నేను. ఇవి చాలా బాగుంటాయండి, ఇంట్లో అసలు స్నాకింగ్ లాగా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈవినింగ్స్ అలా టీవీ చూస్తూ టైంపాస్ చేస్తూ తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా మంచిది. కాకపోతే షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తగ్గించుకొని
చేసుకుందాం కావాలి. లేదంటే ఇక్కడ దీంట్లో మన హనీ కూడా వేసుకొని చేసుకోవచ్చు షుగర్కి సబ్స్టిట్యూట్గా. సిన్నమన్ షుగరు బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఆల్మండ్స్ వేసుకుంటాను. చూడండి, సిరప్ కూడా మనకి ఇలా ఇలా రావాలి, కొంచెం క్యాండీ సిరప్ లాగా రావాలి. సిరప్ రెడీ అయిపోయిందండి. నేను ఈ ఫ్రై చేసుకున్న ఆల్మండ్స్ దీంట్లో వేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటాము. ఇలా వీటిని ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి. షుగర్ అంతా మంచిగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం ఆల్మండ్స్ హాఫ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా హాఫ్ ఇక్కడే ఫ్రై అవుతాయి. సమ్టైమ్స్ అసలు ఆల్మండ్స్ ఫ్రీ కూడా మనం ముందే ఫ్రై చేసుకోక్కర్లేదు, ఈ సిరప్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేద్దాం. కలపెడుతూ ఉన్నాను నేను. ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండాలి, మీడియంలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ కూడా ఎక్కువ హైలో పెట్టేసామంటే మాడిపోతుంది. చూసారా, ఆల్రెడీ షుగర్ ఫుల్ మెల్ట్ అయిపోయింది, థిక్నెస్ వచ్చేసింది, ఆల్మండ్స్ కోట్ అవుతుంది. జాగ్రత్తగా ఫ్లేమ్ తగ్గించేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ ప్యాన్కి అంతా స్టిక్ అయిపోతుంది. షుగర్ చూసేసారా, ఆల్మండ్స్ ఎంత మంచిగా పట్టేసిందో. నేను స్పాచులా కూడా చేంజ్ చేసుకున్నాను. కొంచెం ఇలా ఉన్నటువంటి గంటి తీసుకోవాలి. మనం సౌండ్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుందో, ఫ్రై అయినా బాగా అట్లా సౌండ్ వస్తుంది కదా. షుగర్ కూడా ఇలా సిన్నమన్ షుగర్ కూడా బాటమ్ వచ్చేస్తుంది. సో మంచిగా వేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇంతవరకు దీంట్లో ఎలాంటి బట్టర్ కానీ గీ కానీ యాడ్ చేయలేదు, దీనికి అవసరం లేదు కూడా. ఇప్పుడు నేను ఇలాగే ఫ్రై చేసేసుకొని వేరే ఒక పైపులోకి మారుస్తాను. నేను దీంట్లో కొంచెము గీ వేసుకుంటున్నానండి. ఇది బాగా హార్డ్గా ఉన్న గీ మనం మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది బటర్ వేసుకున్నా పర్వాలేదు, ఇది అవసరం లేదు. కాకపోతే నేను కొంచెం ఊరికే ఈ సిన్నమన్ దీనికి స్టిక్ అవ్వడం కోసం అన్నట్లు వేస్తున్నాను. అయిపోయిందండి. ఇలా నేను ఒక వ్యాక్స్ పేపర్లో వేసుకున్నానండి హాట్ ఆల్మండ్స్ని. ఇవి కొంచెం స్టాండ్ బైలో ఉంటే కొంచెం మనకు ఆ స్టీమ్ అది వేడి తగ్గిన తర్వాత మనము ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదిగో మనకి ఇలా ఇస్తారు మాల్లో, చిన్న పాకెట్ కట్టేసి మనకి వేడిగా అప్పుడే రోస్ట్ చేస్తూ ఇలా ఇస్తారు. సిన్నమన్ ఫ్లేవర్ తోటి సిన్నమన్ షుగరు మొత్తం కోట్ అయిపోయి ఆల్మండ్స్కి వేడిగా ఆల్మండ్స్ ఇట్లా ఇస్తారు. మనం మాల్స్లో ఇవి బై చేస్తూ ఉంటాము. ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయి. వీటిని మనం ఆల్మండ్స్తోనే కాదు, మనం వీటిని పీకాన్స్తో కూడా చేసుకోవచ్చు, అలాగే కాజుతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చేసుకోండి ఇంట్లో, అన్నీ దొరుకుతాయి కదా మనకి, ఆల్మండ్స్, షుగరు, సిన్నమను. ఇందులో మనం ఏమి ఆయిల్ బట్టర్ గీ ఏం వాడలేదు. నేను జస్ట్ ఉడికి లాస్ట్లో ఒక్క 1/2 టేబుల్ స్పూన్ కూడా వేయలేదు గీ. యాక్చువల్గా అది కూడా అవసరం లేదు, జస్ట్ కోటింగ్ కోసం అలా వేసాను. చూడండి, ఎక్సలెంట్ హెల్దీ ఆల్మండ్స్ మనకి స్నాకింగ్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవన్నీ మన సిన్నమన్ షుగర్ ఆల్మండ్స్, సిన్నమన్ కోటింగ్ ఆల్మండ్స్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఒకసారి నచ్చితే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.